Third class students, open your English texts, page number 18. Reading part A, Swami and the Magic Beans. Lesson name ఏంటి? Swami and the Magic Beans. మనము నరేషన్ చెప్పుకున్నాంగా దీనికంటే ముందు. అందులో ఉన్న బాయ్ ఎవరు? స్వామి. అతను తెచ్చినటువంటి ఏంటి? మ్యాజిక్ పీన్స్. ఓకే, దాని తర్వాత ఏం జరిగింది అనేది మనకు ఈ లెసన్లో ఉంటుంది. స్టోరీ చాలా బాగుంటుంది, జాగ్రత్తగా వినండి. స్వామి woke ఇన్ ద మార్నింగ్. స్వామి ఉదయమే లేచాడంట. woke అంటే లేవడం, మేల్కొనడం. ఆయన తొందరగా లేచాడు. He saw a giant beanstalk in front of his house. అతను హిసా అంటే ఏం చూశాడు? అతను ఏ జైంట్ బీన్ స్టాక్ అని చూశాడట. ఎక్కడ? తన ఇంటి ముందర, ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ హౌస్. చూడండి, ఇతను స్వామి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఏం జరిగింది? అంతకుముందు వాళ్ళమ్మ ఆ బీన్స్ ని విండోస్ ద్వారా బయటికి విసిరేసింది కదా. తను పడుకొని మార్నింగ్ లేచి చూసేసరికి ఇలా పెద్ద బీన్ స్టాక్ కనిపించింది. ఇది ఎలా ఉంది? చాలా పెద్దగా ఉంది. బీన్స్ అంటే మామూలుగా ఒక చిన్న తీగ ఉన్న చెట్టు అన్నట్టు, మనం చిక్కుడు తీగ ఉంటుంది అలాంటిది ఇక్కడ ఎలా ఉంది? జైంట్ అంటే చాలా పెద్దగా. అది వాళ్ళ ఇంటి ముందర కనిపించిందంట. ఇట్ వాజ్ వెరీ స్ట్రాంగ్ లైక్ ఏ ట్రీ. అది మామూలుగా లేదు, ఎలా ఉంది? చాలా స్ట్రాంగ్గా. చెట్టు ఎంత గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందో ఈ స్టాక్ కూడా, బీన్ స్టాక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఒక చెట్టు లాగా పెద్దగా ఉందట. హీ వెంట్ అవుట్ సైడ్ అండ్ స్టార్టెడ్ క్లైంబింగ్ ద బీన్ స్టాక్. ఇంకా తను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి చెట్టు దగ్గరకు వచ్చి ఎక్కడం స్టార్ట్ చేశాడట. క్లైంబింగ్ అంటే ఎక్కడం. దేన్ని ఎక్కుతున్నాడు? బీన్ స్టాక్ని. స్టాక్ అంటే ఇక్కడ తీగ. ఈ బీన్స్ తీగను ఎక్కుతున్నాడు. హీ క్లైంబ్డ్ అప్ టు ద స్కై. తను ఎక్కడి వరకు ఎక్కుతున్నాడు? స్కై వరకు. స్కై అంటే ఏంటి? ఆకాశం. హీ క్లైంబ్డ్ అప్ టు ద స్కై త్రూ ద క్లౌడ్స్. తను ఎక్కుతా ఉంటే, క్లౌడ్స్ అంటే ఏంటి? మేఘాలు లేదా మబ్బులు. అవి కూడా వాటి మధ్య గుండా కూడా తను అలా ఆకాశం వరకు వెళ్ళాడు. స్కై అంటే ఆకాశం. అలా ఎక్కుతూనే ఉంటే ఆకాశం వచ్చేసింది. తర్వాత స్వామి సాయి బ్యూటిఫుల్ క్యాజిల్. ఎక్కిన తర్వాత ఏం కనిపించింది అతనికి? స్వామి సాయి బ్యూటిఫుల్ క్యాసిల్ అంటే ఒక అందమైన కోట లేదా భవంతి, పెద్ద కోట కనిపించింది అతనికి. ఎవరికి? స్వామికి. ఇది ఎక్కుతూ ఆకాశం వరకు వెళ్ళాడు. అక్కడ ఒక బ్యూటిఫుల్ క్యాసిల్ కనిపించింది. తర్వాత నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం. పేజ్ నెంబర్ 19. హీ వెంట్ ఇన్ సైడ్. అతను లోపలికి వెళ్ళాడు. స్వామి హియర్డ్ ఎ వాయిస్. స్వామి ఒక శబ్దాన్ని విన్నాడు, ఒక సౌండ్ని విన్నాడు. ఏంటది? ఫీ ఫై ఫో ఫన్, ఫీ ఫై ఫో ఫన్. స్వామి వాజ్ ఫ్రైటెండ్ అండ్ ర్యాన్ ఇంటు ద కబోర్డ్. స్వామికి ఒక శబ్దం వినిపిస్తుంది అన్నట్టు. ఎలాంటిది? ఒక సౌండ్. ఏం వాయిస్ వచ్చింది? అది ఫీ ఫై ఫో ఫన్ అంటే ఒకటి వినిపిస్తుందంట వాయిస్. ఆ వాయిస్ వినగానే తను పైకి వచ్చాడు. అక్కడ ఎవరు కనిపించట్లేదు. ఆ వాయిస్ విని ఫ్రైటెండ్ అంటే భయపడ్డాడు. అండ్ ర్యాన్ ఇన్ టు ద కబోర్డ్. అది వినపడి భయపడి ఏం చేశాడు? వెంటనే అక్కడ ఒక కబోర్డ్ ఉంది. కబోర్డ్ అంటే మనం సెల్ఫ్లు ఉంటాయి కదా గోడలకి, ఆ కబోర్డ్లోకి వెళ్ళి దాక్కున్నాడు అన్నట్టు. అందులోకి పరిగెత్తాడు. ఏ బిగ్ జైంట్ came into the room and sat near a table. ఒక పెద్ద బిగ్ జైంట్ అంటే ఒక పెద్ద ఆకారం ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఇతను ఒక దెయ్యం లాగాను కనిపిస్తున్నాడు కదా, రాక్షసుడు లాగా. డిఫరెంట్ ఆకారంతో పెద్ద పెద్ద కొమ్ములు, పళ్ళు ఇలా ఉన్నాడు కదా. తను ఒక అసాధారణమైన వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు. తనని మనం ఏమంటున్నాం ఇప్పుడు? జైంట్ అని అంటున్నాం. అతను ఏంటి? కేమ్ ఇన్ టు ద రూమ్. ఎక్కడికి వచ్చాడు? రూమ్లోకి వచ్చాడు. ఈ స్వామి ఉన్న రూమ్లోకే వచ్చాడు. అండ్ సాట్ నియర్ ఏ టేబుల్. వచ్చి ఇక్కడ ఉన్నటువంటి టేబుల్ ముందర కూర్చున్నాడు. సాట్ అంటే కూర్చున్నాడు, నియర్ అంటే దగ్గర, టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఆన్ ద టేబుల్
there was a hen and a golden flute. అక్కడ టేబుల్ మీద అంటే ఏమున్నాయి, ఒక హెన్ అంటే కోడిపెట్ట, చూడండి ఇది కోడిపెట్ట, మరి ఒక గోల్డెన్ ఫ్లూట్, ఇది గోల్డెన్ బంగారపు యొక్క ఫ్లూట్ అంటే ఏంటి, మనం కృష్ణుడి చేతిలో ఉంటుంది కదా, పాటలు పాడుతుంటాడు కదా, దాంట్లో వేణువు ఊతాడు, వేణువు లేదా మూరల్లి లేదా పిల్లల గ్రోవి అంటుంటాక అదే ఫ్లూట్ అంటే. ఈ గోల్డెన్ ఫ్లూట్ ఇది బంగారపు ఫ్లూటు, మరి ఇక్కడ ఒక హెన్ ఉందట. ఈయన దీని ముందర కూర్చొని ఏం చేస్తున్నాడో ఈయన కబ్బోర్డ్లో ఉండి చూస్తున్నాడు. ఎవరు, స్వామి. లే సెడ్ ద జైంట్. లే అంటే ఇక్కడ గుడ్డు పెట్టు అని అర్థం. ద హెన్ లేడ్ అన్ ఎగ్. జైంట్ గుడ్డు పెట్టమనగానే ఈ హెన్ ఏం చేస్తుంది, గుడ్డు పెట్టిందంట. ఇట్ వాజ్ ఏ గోల్డెన్ ఎగ్. ఎలాంటి ఎగ్ అది, గోల్డెన్ ఎగ్. ఇట్ వాజ్ ఏ గోల్డెన్ ఎగ్. బంగారపు గుడ్డు పెట్టిందంట ఈ హెన్. సింగ్ సెడ్ ద జైంట్. పాట పాడు అన్నాడంట ఈ జైంట్. అప్పుడు ఈ ఫ్లూట్ ఏం చేసింది, ద ఫ్లూట్ బిగాన్ టు సింగ్. ఇంకా ఈ ఫ్లూట్ పాడడం మొదలుపెట్టింది. అర్థమైందా, బాగుంది కదా, ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈ స్టోరీ, వినండి. నెక్స్ట్ పేజ్. Soon the giant fell asleep listening to the song. ఆ ఫ్లూట్ అలా పాడుతూ ఉండగానే ఆయన చూస్తుండగానే తొందరగానే ఇక నిద్రలోకి జారుకున్నాడట. పాట వినుకుంటూ అతను నిద్రలోకి జారుకున్నాడు. స్వామి జంప్డ్ అవుట్ ఆఫ్ ద కబ్బోర్డ్. స్వామి ఆ కబ్బోర్డ్లో నుంచి బయటికి దూకాడు. దూకి నిద్రపోతున్నాడు కదా జైంట్. హీ టుక్ ద హెన్ అండ్ ద ఫ్లూట్. ఎమ్మట దిగేసి ఆ హెన్ను పట్టుకున్నాడు, తర్వాత ఫ్లూట్ను కూడా తీసుకున్నాడంట. సడన్లీ ద ఫ్లూట్ సాంగ్. సడన్గా ఆ చేతిలో ఉన్న ఫ్లూట్ పాట పాడడం మొదలుపెట్టింది. ఏమని, మాస్టర్ హెల్ప్, మాస్టర్ హెల్ప్ అని అది పాడడం మొదలుపెట్టిందంట. ఏంటి, ఫ్లూట్. అప్పుడు ఏమనిపిస్తుంది, వాట్ డూ యూ థింక్ స్వామి డిడ్ దెన్? అప్పుడు ఏం చేస్తాడు స్వామి, ఏం చేస్తాడు, పరిగెత్తుతాడు, అక్కడి నుండి పరిగెత్తుతాడని అర్థం. చూద్దాం ఏం జరుగుతుందో. ద జైంట్ వోక్ అప్ అండ్ షౌటెడ్, ఫీ ఫై ఫో ఫన్. ఇంకా ఆ ఫ్లూటు మాస్టర్ హెల్ప్ అని గట్టిగా పాడేసరికల్లా మాస్టర్ ఆయన జైంట్ లేచాడంట. వీళ్ళకు ఆయన మాస్టర్ అన్నట్టు, ఎవరికి, హెన్నుకు ఫ్లూట్కి. అయితే మాస్టర్ హెల్ప్ అనగానే తను లేచాడు. లేచి ద జైంట్ వోక్ అప్ అండ్ షౌటెడ్, గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఫీ ఫై ఫో ఫన్, ఫీ ఫై ఫో ఫన్ అని. స్వామి ర్యాన్ అండ్ స్టార్టెడ్ క్లైంబింగ్ డౌన్ ద బీన్ స్టాక్. ఇంకా ఆయన గట్టిగా అరవడం, అసలు ఇక పట్టుకొని ఆయన అరుస్తుంటే గబగబా బయటకు వచ్చేసి పరిగెత్తి ఇంకా ఆ బీన్ స్టాక్ నుంచి కిందకు దిగడం మొదలుపెట్టాడు. స్టార్టెడ్ క్లైంబింగ్ డౌన్ ద బీన్ స్టాక్. ఆ బీన్ స్టాక్ నుంచి కిందకు దిగడం మొదలుపెట్టాడు. ద జైంట్ కేమ్ ఆఫ్టర్ స్వామి. ఈయన తర్వాత ఆ జైంట్ కూడా బీన్ స్టాక్ నుంచి దిగడానికి స్టార్ట్ చేసిండట. స్వామి కేమ్ డౌన్ అండ్ షౌటెడ్. స్వామి కిందికి వస్తూ గట్టిగా మొత్తుకున్నాడు. షౌటెడ్ అంటే అరిచాడు అన్నట్టు, గట్టిగా అరిచాడు. ఏమని, మదర్ హెల్ప్, మదర్ హెల్ప్ అని, అమ్మ కాపాడు అని, రక్షించు అని గట్టిగా అరుస్తున్నాడు. వాళ్ళ ఇంటికి దగ్గరికి వచ్చేసాడు. స్వామిస్ మదర్ వాజ్ షాక్డ్. వాళ్ళమ్మ ఒక్కసారి షాక్ అయింది. ఏంటి ఈ పిల్లోడు అట్లా అరుస్తుందని చెప్పేసి బయటకు వచ్చి చూసి షాక్ అయిపోయింది. షీ టుక్ అన్ యాక్స్ అండ్ చాప్ డౌన్ ద బీన్ స్టాక్. వెంటనే ఆమెకు అర్థమైపోయి తొందరగా ఒక యాక్స్ తెచ్చింది. యాక్స్ అంటే గొడ్డలు తీసుకొచ్చి ఆ చెట్టుని బీన్ స్టాక్ని చాప్ చేసింది అన్నట్టు. చాప్ డౌన్ ద బీన్ స్టాక్, నరకడం మొదలుపెట్టింది, నరికేసింది. ద జైంట్ క్రష్డ్ డౌన్ ఆన్ ద గ్రౌండ్. కింద కొట్టేస్తే ఏమవుతుంది, ఆ చెట్టు కూలిపోతుంది కదా, ఆ బీన్ స్టాక్ పైన ఉన్న జైంట్ పై నుండి కింద పడేసరికల్లా అతను మొత్తము బ్రేక్ అయిపోయాడు అన్నట్టు, క్రష్ అయిపోయింది, చచ్చిపోయింది అన్నాడు. డౌన్ ద గ్రౌండ్, నేలకు తగిలి అతను మొత్తం ముక్కలుగా అయిపోయాడు. నోబడీ ఎవర్ సా హిమ్ అగైన్. ఇంకా ఎవరు కూడా అతన్ని చూడలేదన్నట్టు. విత్ ద గోల్డెన్ హ్యాండ్ and the magic flute, Swami and his mother lived happily ever after.
ఇంకా ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళు ఆ గోల్డెన్ హెన్ తోటి, ఎందుకంటే గోల్డెన్ హెన్ ఎందుకంటున్నాం, అది గోల్డ్ ఎగ్ పెడుతుంది కాబట్టి దాన్ని గోల్డెన్ హ్యాన్ అండ్ ద మ్యాజిక్ ఫ్లూట్. ఆ రెండింటితోటి ఈ స్వామి మరియు వాళ్ళ అమ్మ ఇద్దరు సంతోషంగా ఎప్పటికీ హ్యాపీగా జీవించారంట. బాగుంది కదా స్టోరీ. మీరు కూడా ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్కి చెప్పండి, చదువుకుంటూ చెప్పండి. మీ చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి బాగా ఇంట్రెస్ట్గా వింటారు. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ పేజ్ నెంబర్ 21లో చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. మనకు ఇక్కడ ఈ కాలం ఏ కాలం, బి అనే కాలం రెండు ఇచ్చారు. దీంతో మ్యాచ్ చేయాలి. ఈ పేజ్కి ఏది సూట్ అవుతుందో చూడాలి. స్వామి చూశాడంట. ఏంటిదో ఇందులో మనం వెతకాలి. మాస్టర్ హెల్ప్ ఏ బ్యూటిఫుల్ క్యాస్టిల్ ఫీ 5 అన్న ద బీన్ స్టాక్ గోల్డెన్ ఎగ్. అంటే ఏమంటే మనకు తెలిసిపోతుందిగా స్వామి ఒక అందమైన కోటను చూశాడని. అంటే దీనికి మనం మ్యాచ్ చేయాలి. ఫస్ట్ ఒకసారి మీకు అన్ని చదివి వినిపిస్తాను, అర్థం చేసుకోండి. తర్వాత వెంటనే మనం మ్యాచ్ చేద్దాం. స్వామి సా, ద హెన్ లేడ్, ద ఫ్లూట్ సాంగ్, ద జైంట్ షౌటెడ్, ద మదర్ చాప్డ్. వీటి అర్థాలు చెప్తా చూడండి. స్వామి సా అంటే స్వామి చూశాడు. ద హెన్ లేడ్ అంటే ఆ కోడిపెట్ట గుడ్డు పెట్టిందట. ద ఫ్లూట్ సాంగ్, ఆ ఫ్లూట్ పాట పాడింది. ఏం పాట పాడింది అనేది మనం పెట్టాలి. ద జైంట్ షౌటెడ్, జైంట్ గట్టిగా అరిచాడు కదా. ద మదర్ చాప్డ్, వాళ్ళ అమ్మ నరికేసింది. ఏంటిది, అదేంటో ఇందులో చూద్దాం. స్వామి ఏం చూశాడు? ఏ బ్యూటిఫుల్ క్యాజిల్ అని చూశాడు. ఒక పెద్ద అందమైన కోటను చూశాడు. అంటే దీనికి మనం మ్యాచ్ చేయాలి. ఓకే చేద్దామా? ఇప్పుడు చూడండి. స్వామి సాయే బ్యూటిఫుల్ క్యాజిల్. ఇక్కడ ఇలా మ్యాచ్ చేయడం అంటే గీత గీయటమే. ద హెన్ లేడ్, కోడిపెట్ట గుడ్డు పెట్టిందిగా. ఏ గుడ్డు అది? ఇక్కడ ఉన్న వాటిలో ఏంటి? ఎగ్, గోల్డెన్ ఎగ్ ఉంది కదా, అక్కడ మనం మ్యాచ్ చేయాలి. అక్కడ వరకు ఈ గీతను గీయాలి. ఓకే, ఎగ్, గోల్డెన్ ఎగ్. ద ఫ్లూట్ సాంగ్, ఆ ఫ్లూట్ పాట పాడింది. ఏమని పాడింది? తను స్వామి పట్టుకెళ్తుంటే గట్టిగా మాస్టర్ హెల్ప్ అని పాడింది కదా. అది ఎక్కడుంది? అది ఫస్ట్ ఉంది చూడండి. మాస్టర్ హెల్ప్ అని ఇక్కడ అది పాడింది ఫ్లూటే. ద జైంట్ షౌటెడ్, జైంట్ ఎలా అరిచాడు? ఫీ 5 అని అరిచాడు. దానికి మనం మ్యాచ్ చేయాలి. ఓకే, ఇంకా ఏముంది? ద మదర్ చాప్డ్, మదర్ ఏం నరికింది? ద బీన్ స్టాక్ను చాప్ చేసింది అన్నట్టు. ఓకే, ఇప్పుడు అర్థమైందా? దీన్ని కలిపి మళ్ళీ మనం చదువుదాం ఒకసారి. స్వామి సా ఏ బ్యూటిఫుల్ క్యాజిల్, ద హెన్ లేడ్ ఏ గోల్డెన్ ఎగ్, ద ఫ్లూట్ సాంగ్ మాస్టర్ హెల్ప్, ద జైంట్ షౌటెడ్ ఫీ 5 ద మదర్ చాప్డ్ ద బీన్ స్టాక్. ఇప్పుడు మనం మ్యాచ్ చేసుకున్నాం కదా. మీరు టెక్స్ట్ బుక్లో కూడా ఈ విధంగా మ్యాచింగ్ చేసి తర్వాత వీటిని కలిపి రాయండి నోట్బుక్లో. ఓకేనా? చదువుకుంటూ రాస్తే మీకు వస్తుంది, బాగా అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ వొకాబులరీ. ఫైండ్ ద వర్డ్స్ ఫ్రమ్ ద లిస్ట్ దట్ రైమ్ విత్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు చూడండి. హెన్, ఫన్, డౌన్, బీన్, గ్రౌండ్, సింగ్. ఇవి దేనికంట రైమింగ్ వర్డ్స్? వీటికంట. 3, పెన్, రింగ్, రన్, మ్యాన్, మీన్, గౌన్, రౌండ్. రైమింగ్స్ వర్డ్స్ అంటే ఇప్పుడు మనకు చివర ఉన్నటువంటి అక్షరాలు ఒకే విధంగా ఉండి పలుకుతాయిగా, సేమ్ మనకు సౌండ్ వినిపిస్తుంది. అలా వచ్చే వాటిని మనం రైమింగ్ వర్డ్స్ అని అంటాము. ఇప్పుడు జస్ట్ ఇక్కడ మనకు ఎగ్జాంపుల్గా 3 ఇచ్చారు. REE ఉంది కదా, లాస్ట్కి 3 అని
ఇక్కడ ఉన్న వాటిల్లో ఏముంది, ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చారు ట్రీ అని, TRE, ఇందులో RE ఉంది, ఇందులో కూడా RE ఉంది. అది గుర్తుపెట్టుకుంటే మీకు రాయడం ఈజీ అవుతుంది. ఇక్కడ మ్యాన్ ఇచ్చాడు, ఇక్కడ ర్యాన్ ఇచ్చాడు, AN ఉంది, ఇందులో కూడా AN ఉంది. ఈ రెండు మనకు ఎగ్జాంపుల్గా రాసి ఇచ్చాడు కదా, మిగతాయి మనం ఫిల్ చేద్దాం. పెన్, PEN పెన్. ఇక్కడ ఇచ్చిన పదాలలో లాస్ట్కు ఉన్న 2 అక్షరాలు చూడండి, EN ఇక్కడ ఉంది, HENలో ఉంది. పెన్నుకు రైమింగ్ వర్డ్ ఏమైంది, హెన్ అయింది. హెన్, ఇక్కడ హెన్ రాయాలి. రింగ్, RING రింగ్. ING ఎందులో ఉందో చూడండి, సింగ్లో ఉంది. SING సింగ్, ING ఉంది కాబట్టి రింగ్కు రైమింగ్ వర్డ్ ఏమవుతుంది, సింగ్. రన్, RUN రన్. ఫన్, FUN ఫన్. మీన్, MEAN మీన్. బీన్, BEAN బీన్. అర్థమవుతుందా మనకి ఇప్పుడు? గౌన్, గౌన్కు డౌన్, DOWN. ఇక్కడ లాస్ట్ స్పెల్లింగ్స్ సేమ్ ఉన్నాయి, మనకు పలుకుతుంటే కూడా వాటి సౌండ్ ఒకే విధంగా వస్తుంది. వాటిని మనం రైమింగ్ వర్డ్స్ అంటాం. రౌండ్, గ్రౌండ్. ఓకే, ఇప్పుడు మనం రాద్దాం వీటిని. పెన్కు ఏంటిది, ఇప్పుడు ఉన్న వాటిలో రైమింగ్ వర్డ్ ఏమని చెప్పుకున్నాం, హెన్, HEN హెన్. HEN హెన్. రింగ్, సింగ్, SING సింగ్. తర్వాత రన్, రన్కు ఫన్, FUN ఫన్. మ్యాన్, ర్యాన్. మీన్, మీన్ బీన్, BEAN బీన్, BEAN బీన్. తర్వాత గౌన్, ఇక్కడ డౌన్, DOWN డౌన్. రౌండ్, గ్రౌండ్, GROUND. ఓకే, ఇప్పుడు మనం వీటిని ఒక్కసారి చదువుదాం. 3 ట్రీ, పెన్, హెన్, రింగ్, సింగ్, రన్, ఫన్, మీన్, బీన్, మ్యాన్, ర్యాన్, గౌన్, డౌన్, రౌండ్, గ్రౌండ్. మనకి ఈ విధంగా మనం ఇది కంప్లీట్ చేసుకున్నాం. మీరు టెక్స్ట్ బుక్లో రాయండి, తర్వాత నోట్బుక్లో కూడా రాయండి.